రూ. 90,00,00,000 స్కాలర్‌షిప్ మన కోసం వెయిట్ చేస్తుందండి. నిజమే మీరు వింటుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆశా స్కాలర్‌షిప్ అంటాను చూడండి. వాళ్ళు ఈ సంవత్సరం ఎస్‌బీఐ ప్లాటినం జూబ్లీ జరుపుకుంటుందండి. ప్లాటినం జూబ్లీ జరుపుకుంటున్న సందర్భంగా ఇంకా ఎక్కువ మందికి స్కాలర్‌షిప్‌లు ఇవ్వాలని ఆల్మోస్ట్ ఆల్ 23,000 మందికి ఈ సంవత్సరం ఇది ఇందాకడ చెప్పాను చూడండి 90,00,00,000 దానికోసమే 23,000 మందికి ఇస్తామని చెప్పి ఎస్‌బీఐ చైర్మన్ షెట్టి గారు రీసెంట్‌గా అనౌన్స్ చేసేసారండి. మరి ఆయన ఎస్‌బీఐ చైర్మనే అనౌన్స్ చేసిన తర్వాత ఇంకా మనకు అనుమానాలు, అపోహలు ఎందుకు ఇమ్మీడియేట్‌గా అప్లై చేసుకోండి. నవంబర్ 15 లాస్ట్ డేట్. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే స్కూల్ చదివే వాళ్ళ దగ్గర నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివే వాళ్ళ వరకు కూడా వీళ్ళు అవకాశం ఇచ్చారండి. అప్లై చేసుకోండి అని చెప్పి. అలాగే విదేశాల్లో చదువుతున్న వాళ్ళు ఉన్నారు చూడండి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి. ఇక ఎంత ఏంటి అంటే 15, 20 వేల నుంచి స్టార్ట్ చేసి అంటే అవసరాన్ని బట్టి, క్లాస్‌ని బట్టి, ఫీజుని బట్టి స్టార్ట్ చేసి 15, 20 వేల నుంచి స్టార్ట్ చేసి 20,00,000 దాకా ఇస్తారండి. 20,00,000 దాకా అంటే చదువు ఎన్నాళ్ళుంటే అన్నాళ్ళు ఇస్తారండి. మొదటి సంవత్సరం సాధిస్తే చాలు. ఒకవేళ ఇప్పుడు మిస్ అయితే వచ్చే సంవత్సరం, అప్పుడు మిస్ అయితే వచ్చే సంవత్సరం సాధించినా రెన్యువల్ చేసుకోవచ్చండి. అంటే నాకు స్కాలర్‌షిప్ ఇంకా అవసరం, నా పేదరికం ఇంకా పోలేదు, నాకు మళ్ళీ కావాలంటే దాన్ని రెన్యువల్ చేస్తూ స్కూల్ ఫీజు, కాలేజ్ ఫీజు ఏది 9థ్, 10థ్ దగ్గర నుంచి ఇంటర్మీడియేటు, డిప్లొమో, డిగ్రీ, పీజీ వైద్య విద్య దగ్గర కూడానండి ఐఐటీలు, ఐఐఎంలు, ప్రెస్టీజియస్ ఇన్‌స్టిట్యూట్లు ఎంత ఫీజు అనేది పక్కన పెట్టేయండి. వీళ్ళు ఇస్తున్నారు కాబట్టి ఈ అవకాశం పొందేయండి దయచేసి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషను, మంచి ఇన్ఫర్మేషన్ అండి. ఎస్‌బీఐ 1,00,00,000 మార్క్ దాటింది కదా! ఈ సంవత్సరం ప్లాటినం జూబ్లీ చేసుకుంటోంది కదా! వాళ్ళు కూడా చాలా హ్యాపీగా అనౌన్స్ చేశారండి. ఎందుకంటే ఎస్‌బీఐకి వస్తున్న లాభాల్లో సీఎస్ఆర్ కింద కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటాం. దాని కింద ఖర్చు పెట్టాలండి. సమాజం కోసం ఖర్చు పెట్టాలి. ఏ కంపెనీ అయినా కానీ 2% ఖర్చు పెట్టాలి. వచ్చిన లాభంలో ఆ 2%ని వీళ్ళు ఎక్కువ దీనికి వాడుకుంటున్నారు. ఎస్‌బీఐ ఆశా స్కాలర్‌షిప్. కావాలంటే మీరు బ్యాక్‌కి వెళ్ళి మన ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ అక్కడ ఒకసారి చూసుకోండి. వాళ్ళు ఎస్‌బీఐ వాళ్ళొచ్చి ఇది ఎస్‌బీఐ ఫౌండేషన్ వాళ్ళొచ్చి అక్కడ కామెంట్ చేస్తున్నారు చూడండి. ఇది కరెక్టే అప్లై చేసుకోండి. ఎక్కువ మంది అప్లై చేసుకోండి అని ప్రీవియస్ కామెంట్ కూడా ఉంది. అది కూడా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో మరి దయచేసి డేట్ అయిపోతుంది. గతంలో చెప్పాను కానీ చాన్నాళ్ళు అయిపోయింది. మళ్ళీ మర్చిపోయి ఉంటారేమో అని చెప్తున్నాను. ముందైతే అప్లై చేసేయండి సార్. తర్వాత చూసుకుందాం. మిగిలిన విషయాలు డీటెయిలింగ్ అంతా కూడా నేను ఇస్తానండి. ఎలా కొట్టాలి, ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, వాళ్ళు ఏ టెస్ట్ పెడతారు ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. ఇబ్బంది ఏమీ లేదు. ప్రత్యేకమైన టెస్టులు ఏమి ఉండవండి. ఏదైతే చదువుకుంటున్నామో దానికి సంబంధించే ఉంటాయి. కాస్త జనరల్ స్టడీస్ ఉంటాయి. అర్థమెటిక్, రీజనింగ్ ఇలాంటివే కదా ఉంటాయి. సో మరి ఇక్కడ ఆ వయసు, ఈ వయసు అని ఏమీ లేదు. నేను చెప్పాను కదా ఆ క్లాసు, ఈ క్లాస్ అని ఏమీ లేదు. అందరికీ వీళ్ళు అవకాశం ఇచ్చినప్పుడు ఎలాంటి మంచి అవకాశం వద్దు, పోగొట్టుకోవద్దు. ఇంకా ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఏంటి అని చాలామంది అడుగుతారు. ఆ లింక్ అన్నీ కూడా అక్కడ ఇచ్చేస్తున్నాను. ఎస్‌బీఐ ఫౌండేషన్ లింక్ ఇచ్చేస్తున్నాను. డైరెక్ట్‌గా అక్కడికి వెళ్ళి కావాల్సిన డీటెయిల్స్ ఏదైతే ఉందో స్టూడెంట్ డీటెయిల్స్ ఇచ్చేసి అప్లై చేసేసుకోండి. చిన్న చిన్న కండిషన్స్ ఉంటాయి కదండి మరి అవి పెట్టాలి కదా! మామూలు వాళ్ళందరూ కూడా 75% మార్క్స్ అడుగుతున్నారండి. మామూలు వాళ్ళంటే ఓపెన్ కేటగిరీలో అప్లై చేసుకునే వాళ్ళకి అన్ని క్యాస్టులు కూడా 75% సీజీపీఏ అంటాం, లేకపోతే పర్సెంటేజ్ అంటాం కదండి, అది ఉండాలి గుర్తుంచుకోండి. అంటే ఇక్కడ 9థ్, 10థ్ నుంచి డిగ్రీ, పీజీ విదేశాల్లో చదువుతున్న వాళ్ళకి కూడా మరి ఇదొకటి మరి వాళ్ళు కూడా ఆశిస్తారు కదా! కాస్త మెరిట్ ఉండాలి, పిల్లాడు శ్రద్ధగా చదువుకోవాలని ఇది ఆశిస్తున్నారు అన్నట్టు. ఇంకా రెండోది వచ్చి ఎస్సీ, ఎస్టీలకు మాత్రం ఇందులో తగ్గిచ్చారండి. అంటే ఓ 10% తక్కువ వచ్చినా పర్వాలేదు. 65, 67% వచ్చినా పర్వాలేదు అని చెప్పి ఎస్సీ, ఎస్టీలకి ఇచ్చారు. అలాగే ఆదాయం, మరి ఆదాయం ఎందుకు ఇస్తారు అంటే పేద పిల్లలకి అవకాశం కదండి. స్కూల్ చదువుతున్న వాళ్ళ తల్లిదండ్రుల ఆదాయం కుటుంబ ఆదాయం అంటాం కదండి, 3,00,000 లోపు ఉండాలి. అది 9థ్, 10థ్‌కి అప్లై చేసుకుంటే గనక 3,00,000 లోపు ఆదాయం ఉండేలా చూసుకోండి. ఇక పైన వాళ్ళు అంటే ఇంటర్, డిగ్రీ, పీజీలు వీళ్ళంతా కూడా 6,00,000 దాకా అవకాశం ఇచ్చారు. సో నాకు తెలిసి భారతదేశంలో 90% పీపుల్ ఈ కేటగిరీలోనే ఉంటారు ఆదాయం పరంగా. అంటే వైట్ కార్డు అవి మనకు తెలిసిందే కదా! సో మరి ఈ ఈ ఇంత మంచి అవకాశం, స్కాలర్‌షిప్ పొందే అవకాశం దయచేసి వదులుకోవద్దండి. మంచి స్కాలర్‌షిప్పులు ఏమున్నా గానీ నేను చెప్తున్నానండి. ప్రత్యేకంగా ఆడపిల్లలకి సంతూర్ దగ్గర నుంచి, మహీంద్రా వాళ్ళ దగ్గర నుంచి, ఓరియల్ దగ్గర నుంచి అవి చెప్పాను. ఇంకా దేశంలో ఫేమస్ స్కాలర్‌షిప్పులు ఏమున్నాయంటే అవన్నీ కూడా నేను ఎప్పటికప్పుడు ఇచ్చేస్తున్నాను కదండీ. ఒక స్కాలర్‌షిప్‌లే కాదు, ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం, స్కిల్స్‌కి సంబంధించిన సమాచారం, ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కొన్ని లక్షల ఉద్యోగాలు పడుతుంటే మన వాళ్ళు
1000, 2000 కూడా కొట్టట్లేదు. అవగాహన లోపం లేకపోతే భయం చాలా ఉంటాయి కదా! ఇవన్నీ కూడా. అందుకే ఆ సమాచారం మొత్తం మీకిస్తున్నాను. ఇంకా బయట దేశాలకు వెళ్తాను, జపాన్ ఎళ్తాను, జర్మనీ ఎళ్తాను, సౌదీ ఎళ్తాను, 2, 3 లక్షలు సంపాదించుకుంటాను. ఏ రిస్కు ఉండకూడదు. అది కూడా గవర్నమెంట్ తరపున హోమ్ క్యాప్ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్ పంపిస్తారు కదండీ! వాళ్ళ తరపునే వెళ్తాను అనే వాళ్ళకు సంబంధించిన సమాచారం కూడా ఇస్తున్నాను. ఎందుకంటే ఈ అవసరం చాలా కనిపిస్తోందండి. జాబ్ మార్కెట్ వీక్‌గా ఉంది. బయట ఉద్యోగాలు అందరికీ రావట్లేదు. ఇక్కడేమో అవకాశాలున్నాయి. అందిపుచ్చుకోవడం తెలియట్లేదు. సో, అవి ఇస్తాను. స్కాలర్‌షిప్‌లకు సంబంధించి ఇస్తాను. వాటితో పాటు విద్యార్థుల మైండ్ సెట్‌కి సంబంధించి అంటే ఎలా చదవాలి? ఏం చదవాలి? ఎక్కడ పొరపాట్లు చేస్తున్నాం? అలాగే పేరెంటింగ్ ముఖ్యంగా. ఈ పేరెంటింగ్‌లో ఉన్న లోపాలండి. ఒకప్పుడు పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, మనం కొట్టి పడేసేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళు కూడా మన దగ్గర లేరు. కానీ ఈ తల్లిదండ్రులేమో కొత్త తరం తల్లిదండ్రులైపోయారు. ఇక్కడ కొన్ని లోపాలు కనపడుతున్నాయి. ఆ లోపాలు కూడా సరిచేసుకోకపోతే ఇన్ని చేసి మళ్ళీ పిల్లవాడు సరిగ్గా ఎదగడు. సో, మరి ఆ పేరెంటింగ్‌లో లోపాలు అన్నీ డిస్కస్ చేసుకుంటూ ఉందాం. కాకపోతే మీరు ఫాలో అవుతూ ఉండండి. దయచేసి ఫాలో అవుతూ ఉండండి. ఇప్పుడు ఇంత మంచి సమాచారం ఎవరికి ఉపయోగపడుతుందో మీకు తెలుసు. ఎవరికి ఉపయోగపడితే ఏంటంటే మన సొసైటీలో 50% పీపుల్‌కి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. దయచేసి వాళ్ళకి షేర్ చేయండి. ఫాలో అవుతూ ఉంటే ఇంకా ఇంకా చాలా ఉన్నాయండి. అన్నీ చెప్పుకుందాం.